రేణిగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న బీసీ సంక్షేమ హాస్టల్ నందు 42 మందికి విరోచనాలు రావడం జరిగిందని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి తాతిరెడ్డి చంద్రప్రకాష్ రెడ్డి సోమవారం తెలిపారు. బీసీ హాస్టల్ నందు విద్యార్థులు విరోచనాలతో బాధపడుతున్నారని సమాచారం తెలుసుకున్న వెంటనే సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించడంతో పాటు అక్కడ విరోచనాలతో బాధపడుతున్న వారికి మెరుగైన వైద్యం అందించేందుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకొచ్చి వారికి వైద్యం అందించడం జరుగుతుందని వివరించారు. ఈ విషయంపై ఎమ్మెల్యే సుధీరెడ్డి ఫోన్లో సమాచారం అడగడం జరిగిందని, ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, విద్యార్థులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని తెలిపామన్నారు. ఫుడ్ పాయిజన్ అవ్వడం వల్ల ఇబ్బంది జరిగిందని వివరించారు. ఈ సమాచారాన్ని తెలుసుకున్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీహరి సంఘటనా స్థలానికి వచ్చి వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించేందుకు ఉచిత వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. 24 గంటలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు. మొత్తం మన హాస్పిటల్ 11 మెంబర్స్ ఉన్నారు సార్. అందరూ స్టేబుల్గా ఉన్నారు సార్. ఎవరికి ఒక అబ్బాయికి మాత్రం సెలైన్ పెట్టారు. అదే మిగతా అందరూ స్టేబుల్. వాళ్ళు 9కి వచ్చారు సార్. ఇంతవరకు ఎవరికి కానీ ఏం కంప్లైంట్ ఏం లేదు. మోషన్ కానీ ఈరోజు మన బీసీ హాస్టల్లో ఇక్కడ మనకి 42 మంది స్టూడెంట్స్లలో మనకి 11 మందికి డయేరియా అనేసి కంప్లైంట్ చేయడం జరిగింది. మన పిఎస్సికి మేము తీసుకొని రావడం జరిగింది. 11 మంది వరకు వచ్చిన్నారు. అందులో ఒకరికి కొంచెం బీపీ డౌన్ ఉంటే ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్నాము. రిమైనింగ్ వాళ్ళందరూ స్టేబుల్గా ఉన్నారు. అందరికీ ఒక్కోసారి వామిటింగ్ 2 to 3 times మోషన్స్ అవ్వడం జరిగింది. ఈ మన యొక్క గౌరవనీయుల మన జిల్లా వైద్యాధికారి డిఎంహెచ్ఓ ఆదేశాల మేరకు అందరినీ మన యొక్క రూయ్ హాస్పిటల్కి పంపించడం జరుగుతుంది. రిమైనింగ్ వాళ్ళని కూడా మనం రమ్మని మన మెడికల్ కాలేజ్ మన స్కూల్ నుంచి రమ్మని చెప్పడం జరిగింది. వాళ్ళందరూ వస్తే అందరిని ఎగ్జామిన్ చేసి ఆడే క్యాంప్ కూడా మనం ఈరోజు రేపు అంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే అరేంజ్ చేయడం జరుగుతుంది అంతా. నెక్స్ట్ మనకి ఎమ్మెల్యే సార్ కూడా ఫోన్ చేయడం జరిగింది. ఎమ్మెల్యే సార్ కూడా అన్ని రకాలుగా మనం చెప్పాము ఈ విధంగా స్టేబుల్గా ఉన్నారు అనేసి. సార్ కూడా మళ్ళీ 1:30కి సార్ కూడా అందుబాటులోకి వస్తున్నాడు ఇక్కడికి.